అసలు అణు విద్యుత్ ఎంతవరకు సురక్షితం? గతంలో అణు విద్యుత్ కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగాయి? అసలు అణు విద్యుత్ వైపు మళ్లాల్సిన అవసరమేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. అణు విద్యుత్ ఎప్పటికైనా ప్రమాదమే అని కొందరు వాదిస్తుంటే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అణు విద్యుత్ను మించిన ఇంధనం లేదంటున్నారు భారత అణు విద్యుత్ నిపుణులు. భూకంపాలు, సునామీలు వచ్చినా తట్టుకునే రియాక్టర్లు వచ్చాయని ఆందోళన చెందాల్సిన అవసరమే లేదంటున్నారు. అణు విద్యుత్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 1986లో జరిగిన చెర్నోబిల్ ఘటన. పూర్వపు సోవియట్ యూనియన్ పరిధిలోని ఉక్రెయిన్లో జరిగింది ఘోరం. దీని ప్రభావంతో క్యాన్సర్ వ్యాధులకు గురై 4000 మంది వరకు చనిపోయారు. దాదాపు 30 ఏళ్ల కిందట ప్రమాదం జరిగిన రియాక్టర్ను పూర్తిగా కప్పి ఉంచేందుకు లోహంతో వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అర్ధచంద్రాకారంలో గుమ్మటం నిర్మించారు. చెర్నోబిల్లో చాలా ఆశ్చర్యం, అక్కడ వాడు కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ అయిన తర్వాత దాని తాలూకు అణుధార్మిక పరిణామాలు కంట్రోల్ చేయలేక దానికి చుట్టూ ఒక సిమెంట్ కాంక్రీట్ డోము, దాన్ని సార్కోఫాగస్ అంటారంటే సమాధి అన్నమాట. మన తెలుగులో సమాధి. ఒక సమాధి కడితే అది విరిగిపోయింది, బద్దలైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాని మీద మెటల్ సమాధి కడుతున్నారు. అంతకుముందు అమెరికాలోని 3 మైల్ ఐలాండ్ అణు విద్యుత్ కేంద్రంలో 1979లో అణు ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన రేడియో ధార్మికత బయటకు తక్కువగా రావటం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో 2012లో సంభవించిన భూకంపం, తదుపరి వచ్చిన సునామీల ఫలితంగా జపాన్లోని ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రంలో శీతలీకరణ వ్యవస్థలు దెబ్బతిని పేలుళ్లు జరిగాయి. ప్రతిరోజు కూడా ఫుకుషిమా పసిఫిక్ మహాసముద్రంలోకి 400 టన్నుల రేడియో యాక్టివ్ నీళ్ళని వదిలేస్తోంది. ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ కిందన భూగర్భ జలాలన్నీ కంటామినేట్ అయిపోయాయి. అక్కడ ట్యాంకుల్లో 1000 ట్యాంకుల్లో పెట్టారు. అది కూడా ఆ జలం అలాగ దాన్ని ఎందుకంటే కూలింగ్ చేయాలి. ఆ హీట్ కంట్రోల్ చేయాలని దాన్ని నీళ్లు వేయాలి. ఆ నీళ్లు అంతా రేడియో యాక్టివ్ అయిపోతాయి. అది ఎక్కడ డిస్పోజ్ అయ్యి ఆవిడకి తెలియదు అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలో వదిలేస్తారు. తప్పది, ఎందుకంటే సముద్రం అనగానే చేపల మీద పడుతుంది, మిగిలిన దేశాలకు వెళ్ళిపోతుంది. మనకు కూడా అది రావచ్చు దాని పరిణామం. అణు విద్యుత్ ప్రమాదాల సంగతి ఇలా ఉంటే, పెరుగుతున్న అభివృద్ధితో పాటు ఇంధన అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో అణు విద్యుత్ గురించి భయాందోళనలు అనవసరం అన్న వాదనలు ఉన్నాయి. జనరేషన్ 3+ రియాక్టర్స్ ఏమిటంటే, భూకంపం జోన్లో వచ్చినా కూడా రిచర్ స్కేల్ 7, 8, 9కి తట్టుకునే యోగ్యత ఉంది. రెండోది సునామీ వచ్చినా తట్టుకునే యోగ్యత ఉంది. మూడోది అమెరికాలో టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి జరిగిన రియాక్టర్ తట్టుకొని ఎటువంటి ప్రమాదం సంభవించడానికి అది టెక్నాలజీ. అన్నీ ఉండాలి. థర్మల్ ఉండాలి, సోలార్ ఉండాలి, న్యూక్లియర్ ఉండాలి, విండ్ ఉండాలి. ఎప్పుడు ఏది అవసరం అది వాడుకోవాలి. కాబట్టి ఒకటే సోలార్ అని థర్మల్ అని అణు ఇంపార్టెంట్. దట్ ఈస్ ఒక 20% దాకా న్యూక్లియర్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ బ్యాకప్ ఫర్ ద పవర్ రిక్వైర్మెంట్స్. సో ఈ 20% ఆఫ్ ది ఇండియన్ రిక్వైర్మెంట్లో ఈ కొన్ని స్టేషన్స్ పెద్ద యూనిట్స్ పెట్టకపోతే ఎకనామికల్ కాదు. ఫ్రాన్స్లో 100% అణు విద్యుత్నే ఉపయోగిస్తున్నారు. జపాన్లో 50%, అమెరికాలో 20% అణు విద్యుత్ వాడుతున్నారు. మన దేశంలో 3% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. అంతేకాదు, అణు విద్యుత్ కర్మాగారాల స్థాపనకు అధికంగా వ్యయం అయినా నిర్వహణ వ్యయం చాలా తక్కువ. ఈరోజు మన భారతదేశం ఉన్న అణుశక్తి యూనిట్స్ ఉన్నవన్నీ భూకంపం జోన్ లేవు. కానీ జపాన్ అంతా భూకంపం జోన్లో ఉంది. అయినా కూడా వాళ్ళు 40%, 50% అణుశక్తి వాడుతున్నారు వాళ్ళు. అంటే ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే, భూకంపం 8, 7 రిక్టర్ స్కేల్ వాల్యూ కూడా రియాక్టర్కి ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా షట్ డౌన్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఫుకుషిమా జరిగినది కరెక్ట్. ఫుకుషిమా ఎందుకు జరిగినది చాలా మనం కూడా విశ్లేషణ చేశాము. మళ్ళీ మేము వెంట్ బ్యాక్ టు ద డిజైన్స్ అన్నీ చూసాము. భారతదేశంలో ఫుకుషిమా లాంటి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారమే లేదు. పెరుగుతున్న దేశ అవసరాలను పర్యావరణానికి భంగం కలగకుండా తీర్చాలంటే అణు విద్యుత్ తప్పనిసరి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.